ఓకే, మనతో జాయిన్ అయ్యారు మారేడ్ మోహన్ గారు, అడ్వకేట్, అలాగే సోషల్ యాక్టివిస్ట్, SCRPS ప్రెసిడెంట్. నమస్కారం అండి మోహన్ గారు. సో మోహన్ గారు, ఈ షాలిం రాజు అనేటువంటి పాస్టర్ మల్లెపూలు పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా బజార్ మనుషులని మీరు ఐడియా ఉంటుంది. ఐ థింక్ యూఆర్ అవేర్ ఆఫ్ దిస్ కంప్లీట్లీ. సో ఇలాంటివి సెక్షన్స్ కింద, లా అండ్ ఆర్డర్ కిందకి ఏమైనా వస్తాయా? వీళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది? డెఫినెట్లీ ఇది మతపరంగా ఇవి కించపరిచినట్టే అండి. ఆడవాళ్ళని కించపరచడమే కాకుండా మతపరంగా కించపరిచినట్టే. డెఫినెట్లీ ఇది క్రైమ్ అండర్ వాట్ ఎవర్ ది BNS ప్రెజెంట్లీ ప్రివైలింగ్. దాని కింద ఖచ్చితంగా ఇంత ముందు కూడా IPC కానీ ఇప్పుడు కానీ ఖచ్చితంగా అది క్రిమినల్ యాక్టివిటీ, క్రిమినల్ స్టేట్మెంట్ అది. దాన్ని ఇప్పుడు కోడీకరించాల్సిన పెద్ద అవసరం కూడా ఏం లేదు, దానిపైన పెద్ద పెద్ద లెక్చర్లు ఇవ్వాల్సిన అవసరం కూడా ఏం లేదు. 100% అది క్రిమినల్ యాక్టివిటీయే. ఇప్పుడు షాలేం రాజుతో మొదలు కాలేదు, షాలేం రాజుతో అంతమవ్వదు. అది ఇంత ముందుకు తీసుకుంటే ఏది ఇంత ముందుకున్నటువంటి మన చనిపోయినటువంటి ఏం పేరు మన ప్రవీణ్ పగడాల నుంచి తీసుకొని మొన్న అజయ్ అలియాజ్ ఎర్రప్పను మరి తను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అరే బత్తాయి గల్లారా, అరే ఇంకా సనాతనులారా, ఏదో అనుకుంటే మీ ఒక్క తండ్రి ఉంటే చాలా ఘోరంగా ఉంటున్నాయి. ఇప్పుడు ఈ షాలేం రాజు విషయం కానీ సరే, వీళ్ళంటే నోన్ ఫేసెస్, ఏదో ఒక వీడియో వైరల్ అయిందని అనుకుందాం. నేను ఒక మాస్ స్లమ్ బస్తీలకి వెళ్ళి వచ్చినండి. ఈ పక్కనే బోరబండ ఉంటుంది, ఆ బోరబండకు రండి మీరు. బోరబండలో ఉన్న స్లమ్స్ 42 స్లమ్స్, బోరబండలో ఉన్న చర్చీలు 98 చర్చీలు. మరి మొత్తం బోరబండ జనాభాలో ఒక క్రిస్టియన్ కూడా లేదు అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం, యాజ్ పర్ రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం. మరి ఏడికి పోయిన ఈ చర్చలను ఎవరి కోసం కట్టినట్టు? గ్రామంలో 2 చర్చలు ఉంటున్నాయి, ఒకటి ప్రొటెస్టెంట్ చర్చ్ అంటాడు, ఇంకోటి చర్చ్ అంటాడు, ఇంకోటి పెంతెకోస్టల్ చర్చ్ అంటాడు, రకరకాల. ఈ దీంట్లో కూడా కుల వ్యవస్థలు ఉన్నాయి. మళ్ళీ నేనేమంటున్నానంటే అసలు క్రైస్తవులే లేని దగ్గర చర్చిలు ఎందుకు? మరి ఇన్ని వేల లక్షల చర్చిలు ఎందుకు? దేనికోసము అంటే ఏంటంటే రిలీజియస్ పాయింట్ ఆఫ్ వ్యూ దీన్ని ఇంతవరకు ఉన్నటువంటి పెద్దలు విశ్లేషించుండొచ్చు కనుక నేనేమంటున్నానంటే ఇది ఒక పెద్ద మాస్ అంటే ఇది వరల్డ్ పొలిటికల్ డామినెన్స్ కోసం చేసేటటువంటి ప్రయత్నమే ఈ క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేయడం అండి. నేను ఇక్కడ క్రిస్టియానిటీని ఏదో కించపరచాలనే ఉద్దేశంతో నేను ఈ స్టేట్మెంట్స్ అనట్లేదు. ఒకవేళ కొంచెం మీ పాస్టర్ల పుణ్యమా అని చెప్పి మా మనోభావాలు రెచ్చగొట్టి మేమేమైనా కొంచెం వెనుక తక్కువ మాట్లాడినా దయచేసి క్రైస్తవ సోదరులందరూ కూడా ముందుగానే అడ్వాన్స్గా చెప్తున్నా, క్షమించాలని చెప్పి. ఎందుకంటున్నా అంటే సాక్షాత్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే చెప్పడం జరిగిందండి తను రాసినటువంటి పుస్తకాలలో వాల్యూమ్ 5లో క్రైస్తవ మతంలో ఉన్నటువంటి విధానము తాగుడు తినుడు ఈ యొక్క వ్యభిచార విధానాలు తప్ప వేరే విధానాలు లేవు. ఒరిజినల్ కోర్గా ఏదైతే బైబిల్ ఇందాక తమ్ముడు ప్రవీణ్ చెప్పినట్టు కోర్ క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి దాంట్లో అదే విధంగా ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఇప్పుడు మేమంటే దాని పెద్దగా అవేర్ లేం, కానీ ఈ ప్రవీణ్ని ఈ లలిత్ గారిని వీళ్ళని కూర్చోబెడితే బైబిల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఏమంటారు ఏ కంటెంట్ అడల్ట్ కంటెంట్ ఏదైతే ఉందో అడల్ట్ కంటెంట్ గురించి వాళ్ళు చీల్చి చెండాడతారు దాన్ని. ఆ అడల్ట్ కంటెంట్ మీద డిబేట్ పెట్టమని చెప్పండి వాళ్ళని పిలిచి. ఇలా దమ్ముందా ఈ పాస్టర్లకు చూద్దాం. చాతగానుల లెక్క అమాయకపు హిందువుల దగ్గర పోయి పూలు పెట్టుకుంటే ఎట్లా, బొట్టు పెట్టుకుంటే ఎట్లా, రేపు చీర కడతారు మరి హిందూ ఆడవాళ్ళు. మరి చీర మీద కూడా మాట్లాడతావా? నీకు ఆ దమ్ముందా? మరి ఇంట్లో నీ భార్య నీ తల్లి కూడా చీర కడతారు కదా. కాబట్టి ఇట్లాంటి నీచపు కమెంట్స్ ఆపుకోవాలి క్రైస్తవ సమాజం. నిజం చెప్తున్నానండి, వాస్తవానికి ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఈ క్రిస్టియానిటీ అనేది ఇది ఎట్లుంటుందంటే ఫస్ట్ గాడ్ ఇంప్లాంటేషన్, గాడ్లీ థింగ్. అంటే ఈ దేవుడు నిజమైన దేవుడు కాదు, మా దేవుడు నిజమైన దేవుడు అని చెప్పి ఫస్ట్ గాడ్ థింగ్ అనేది ఇంప్లాంట్ చేస్తారు. దాని తర్వాత కల్చరల్ ఇంప్లాంటేషన్. ఒకవైపు అవును ఆ దేవుడిని మొక్కినావు కదా, మరి ఈ దేవుడిని మొక్కుకుంటే ఇటువంటి బొట్టు పెట్టొద్దు. వాస్తవం వాళ్ళు అడిగిన రాకేష్ రెడ్డి గారు మాధవలత గారు అడిగిన మాట వాస్తవం. ఎక్కడ రాసి ఉందండి బైబిల్లో బొట్టు పెట్టొద్దని చెప్పి? ఎక్కడ రాసింది పూలు పెట్టొద్దని చెప్పి? ఇదే రోమన్ క్యాథలిక్స్ సంబంధించినటువంటి ఆడవాళ్ళు పూలు పెడతారు, బొట్టు పెడతారు, చీర కడతారు, గాజులు దొరుకుతారు, మెట్టలు పెడతారు, తాళి పట్టేసుకుంటారు. మరి మీరు అన్నమాట వాళ్ళకి వర్తిస్తుందా? ఇదే కేరళ